పవన్ కళ్యాణ్ అయ్య ఒకనాడు రూపానంద రెడ్డి ఇంటికాడికి పోయి మేము మాతమ్మ గుడి కట్టుకోవాలా లెక్క కోసం పోయి అడుగుతా ఉన్నాము. అడిగిన తర్వాత మీరు ఆడ మాడి చెట్లు వేసి ఉండారంట. ఆ మాడి చెట్లు తోసేసి నేను ఏదో ఒకటి కట్టుకోవాలా, నాకేం తెలియదు, నేను తోసేస్తానన్నాడు. అప్పుడు లేచి దండం పెట్టి మేము మాదిగోళమయ్యా, మీరు తోసేచేట మేము బతకలేని వాళ్ళం కదా అని అంటే దానికి ఏమి సమాధానం చెప్పకుండా గమనున్నాడు. పక్కన ఉన్న ఒక ఆయన మీకేం జరగదు పోనన్నాడు. కానీ మళ్ళా ఈ మొన్నటి ఆదివారం వచ్చి వాళ్ళు పొద్దున్నే వచ్చి ఒక తాటం చెట్టి నాగేంద్ర గారు, మన మైసూరుపల్లి చంద్రశేఖర, మైసూరుపల్లి వెంకటేశు, మళ్ళా 10 మందినో 20 మందినో మనుషులు తోడుకొని వచ్చి పొద్దున్న నుంచి ఆడే ఉండి ఇది ఇట్టు దుయ్యాలా, దట్టు దుయ్యాలా, ఇది చేయాలా అని చెప్పి అట్లా ఉన్నారు. ఈ తాటి చెట్టు నాగేంద్ర మాదిగోడికి ఎందుకురా భూమి, మీరు అన్నారు రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టుకొని రా బతుకుతారు, మీరు ఈ రోడ్డు మీద పని చేయలేరురా అని చెప్పి ఎగతాళి చేసినారు తండ్రి. మేము ఈ చెప్పులే కుట్టుకొని బతకాలి. వీళ్ళంతా మళ్ళీ దాంట్లో సీఏను పోలీసును ఎంఆర్ఓ కాడికి పోయి అడిగితే మాకు సంబంధం లేదు, మేము రాలేదు, మేము రాము అని చెప్పంటే పోలీస్ స్టేషన్కి పోయి పోలీసులు తోడుకొని వచ్చి సీఏ కూడా తోడుకొని వచ్చి మమ్మల్ని ఆ చెట్లన్నీ దోసి పిరికేసి పెట్రోల్ పోసి కాల్చారు. వానలో ఉంటే ఎంత పెట్రోల్ పోసే కాలిపోతాయి తండ్రి, నీకు తెలియంది ఏమీ లేదు. మమ్మల్ని అట్ట కూడా అనిపించున్నారు వీళ్ళు. ఈ మా ఎలక్షన్ ముందు నాకు చాలా కప్పినారు. ఈ రోజు ఆ చాలోక తీసేసి నరికేసినారు తండ్రి వీళ్ళు. తాటి చెట్టు నాగేంద్ర, నువ్వు ఓటు వేయించాలా వేయాలా అని చెప్పి చంద్రశేఖరు, వెంకటేశు, నీ పంచాయతీలో మన ఆమె పంచాయతీ సర్పంచి వీళ్ళంతా అని చెప్పి చేతిలో చేసిన వాళ్ళు ఈ ముందు ఆ చేతులు 2 తెగొట్టేసినారు తండ్రి. మాకు మేము జనసేన వస్తే మమ్మల్ని బాగా చూస్తాడులే అని చెప్పి మమ్మల్ని న్యాయం చేస్తాడులే అనుకుంటే న్యాయం చేయలేదు తండ్రి. వాళ్ళు న్యాయాన్ని నరికేసి ముద్ర పెట్టారు తండ్రి. మేము బతకలేని వాళ్ళు, మాకు ఏ ఆపు లేదు తండ్రి. వాళ్ళు ఎంతలే కదా అని చెప్పి మా మీదే మళ్ళా మేము పోయి మా చెట్లు వేసుకొని 15 ఏళ్ళు సాకి చెట్లకు పెట్రోల్ పోసి కాల్చుకుంటామని నరికేసా తండ్రి. ఎంతటి న్యాయమో నువ్వే ఆలోచించు. ఈ చంద్రశేఖర్ చేసేది, వెంకటేష్ చేసేది, ఈ తాటి చెట్టు ఆయన చేసేది, ఇవన్నీ ఎంత న్యాయమో నువ్వు పరిశీలించాల్సిందే. మేము మాట్లాడితే మమ్మల్ని అయినా చంపేస్తారు వీళ్ళు. పోలీసు వాళ్ళు అందుకుగా ఉన్నట్టున్నది. పోలీసు వాళ్ళు ఒక కాసంత న్యాయమైనా చేయొచ్చు కదా. మమ్మల్నే దబాయిస్తారు, మా చెట్లు బిరికిచ్చి మమ్మల్నే దబాయిస్తారు. ఎందుకు బిరుకుతున్నారు? వాళ్ళకి ఏం ఆధారం లేవు అని కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చే. ఏం ఆర్డరా? సిద్ధేశ్వరాలు గారు ఆర్డర్ వచ్చినట్టు అన్ని కొంపలన్నీ కూల్చిపోతే ఇల్లు కట్టుకుంటున్నారు. నువ్వేం పెద్ద పొడంగా అంటారని సీఏ అనేసి అనే మాటేనా? సీఏ గారు అనే మాటేనా? అదే అందుకోసం పోలీస్ స్టేషన్ కాడికే మాకు భయం వేస్తున్నది. పోలీసుల్లోగా పిలిచి ఆ సీఏ కాల్ చేసేవాడే. అంత కరుణ లేనివాడికి వాడికి పోవడం అడంట ఉరి పోసుకొని తెచ్చే చెట్టు కాడ చెట్టు అన్న సాక్షి చూస్తుంది. ఆడుంటే ఆ పోలీస్ స్టేషన్ లేకపోతే సావడానికన్నా ఇంక మరి ఏరే ఉండదు తండ్రి. నువ్వే తండ్రి పవన్ కళ్యాణ్ గారు. మాకు మధు తెలుసు, హరిప్రసాద్ తెలుసు, నాదెండ్ల మనోహర్ తెలుసు, మాకు మంగళగిరిలో పెద్ద వాళ్ళందరూ తెలుసు. ఏం చేస్తావని మళ్ళా ఇది చేస్తా ఉన్నారు.